ఐక్యత వర్ధిల్లాలి పూర్వ విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి పూర్వ విద్యార్థుల ఐక్యత. జనవరి 10, 11 అంటే రేపు ఎల్లుండి మన పీవీఆర్ హై స్కూల్ ఒంగోలులో అత్యంత ప్రసిద్ధమైనది, అత్యంత పురాతనమైనది. దాని ఒక 100 సంవత్సరాల సెలబ్రేషన్ అంటే శతాబ్ది వేడుకలు రేపు ఉదయం ఈ వేదిక దగ్గరే ప్రారంభమవుతున్నాయి. అత్యంత వైభవంగా జరిగేటటువంటి ఈ ఉత్సవాలకు భారతదేశం నలుమూలలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు అందరూ విచ్చేస్తూ ఈ సంక్రాంతికి ముందుగా జరగబోయే ఒక అతిపెద్ద పండుగగా ఈ శతవార్షిక ఉత్సవాలు జరగబోతున్నాయని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఈ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులు ఎంతో ఉన్నత స్థితిలో ఎదిగి ఉన్నారు. ప్రస్తుతం మన బీజీపీగా రిటైర్ అయినటువంటి సాంబశివరావు గారు అయితేనేమి, అలాగే ఒక 3 న్యాయమూర్తులు, అలాగే మరో 4 ఐపీఎస్ ఆఫీసర్లు రేపు ఈ వేడుకలకు విచ్చేస్తున్నారు. మొదటి రోజు మన వేడుకల్ని మన ప్రియతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు అధ్యక్షతలో మరి మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ప్రారంభించబోతున్నారు. అలాగే మన మేయర్ గారు కూడా దాంట్లో పాల్గొంటున్నారు. మరి మరుసటి నాడు అంటే 11వ తారీఖు మంత్రులు మన నారాయణ గారు, మన బాలా వీరాంజనేయులు గారు, అలాగే గుట్టిపాటి రవి గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు అందరూ విచ్చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఇక్కడ హాజరవుతున్నటువంటి పూర్వ విద్యార్థులు చాలా ఎలైట్ పబ్లిక్, మన భారతదేశంలో చాలా ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ఈ పీవీఆర్ స్కూలు మన ఈ సమాజానికి అందించింది. కాబట్టి మేము కృతజ్ఞతగా మా అందరం కూడా పూర్వ విద్యార్థులను కలిసి ఈ వేడుకల్ని ఒక పండుగలాగా జరుపుకోబోతున్నాం. స్కూలు 100 సంవత్సరాలు అయిన సందర్భంగా కొంతమంది ఒక చిన్న కమిటీగా ఏర్పడి పిలుపుగానే దేశ విదేశాలు ఉన్న వాళ్ళందరూ కూడా అదొక విధమైన ఉద్రిక్తత, ఆనందంతో వాళ్ళకు తగ్గట్టుగా కొంత సహాయం చేయటము, అందరూ కూడా రేపు పాల్గొనడానికి రావడం కూడా ఎంతో ఆనందదాయకము. రేపు జరిగే కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొని అందరూ కూడా దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. మాదే సుమారుగా 45 years బ్యాక్ బ్యాచ్ 81-82, అట్లాగే 50-60 ఏళ్ళ క్రితం నుంచి ఉన్న బ్యాచ్ వాళ్ళు కూడా అందరూ కూడా రేపు అందరం కలుస్తున్నాము, అప్పటి జ్ఞాపకాలు నెమరేసుకుందాం అని ఒక విధమైన ఉద్రిక్తత, ఆనందంతో అందరూ కూడా ఉన్నారు. ఈ 2 రోజులు కూడా అందరూ కూడా ఒకళ్ళు కోఆపరేట్ చేసుకొని ఇది బాగా విజయవంతం చేయాలని అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఈ 2 రోజులు కూడా మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఇంకా ఇక్కడ చదువుకున్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జీలు అందరూ కూడా వచ్చి ఒక విధమైన ఆనందాన్ని అందరితో పంచుకోవడానికి అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి అందరూ విజయవంతం చేసుకోవచ్చు. ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక హై స్కూల్గా పేరొందినటువంటి, కీర్తి గడించినటువంటి పీవీఆర్ హై స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, అట్లానే అందరూ తోటి విద్యార్థులు, మా తండ్రి జూనియర్స్కి, సీనియర్స్కి అందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకటే, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. మనం ఆ రోజు చదువుకున్న రోజుల్లో ఎట్లయితే స్నేహంగా ఉన్నామో ఇవాళకి కూడా ఎంతోమంది, కొన్ని వేల మంది కనెక్టివిటీలో ఉండి ఎవరికి వాళ్ళు ఒక్కొక్క బ్యాచ్ లాగా ఈ సోషల్ మీడియాలో గ్రూప్స్ పెట్టుకొని ఈ శతాబ్ది ఉత్సవాలకు ముందే ఎంతో కనెక్టివిటీగా, ఎంతో ఆత్మీయతంగా ఒకళ్ళొకళ్ళు ఏదైనా పుట్టినరోజు విషెస్ కానీ, లేకపోతే వాళ్ళ మ్యారేజ్ విషెస్ కానీ ఇట్లా మనం షేర్ చేసుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతున్నాం ఇప్పటిదాకా. అవన్నీ కూడా మనం వాళ్ళని ప్రత్యక్షంగా ఒకళ్ళొకళ్ళని కలిసిన తరుణం ఇప్పటిదాకా లేదు. రేపు ఈ అవకాశం మనకి కలిగించినందుకు ఈ కమిటీ వారిని ముందుగా మనందరూ హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా. దీన్ని మంచి అవకాశంగా తీసుకొని బయట ఉన్న మన స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పటిదాకా ఒకవేళ తెలిసినా, మీకు ఇప్పుడు తెలియకపోయినా కూడా తెలుసుకొని ఇమ్మీడియట్గా ఈ 2 రోజుల కార్యక్రమంలో మీరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా మనందరం కూడా దగ్గరుండి దీన్ని జయప్రదం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి విద్య నేర్పిన గురువులు, మన తోటి స్నేహితులు, మన పెద్దలు, మన సీనియర్స్ అందరూ కూడా ఇవాళ కలిసి వాళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారు, ఏమేం చేస్తున్నారు, వారి ఫ్యామిలీస్ ఏంటి, అందరం కూడా కలిసి ఒక చోట గ్యాదర్ అయ్యి మాట్లాడుకున్నటువంటి అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి ఈ అవకాశాన్ని మన వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని అందరు విద్యార్థులు అత్యధికంగా హాజరై ఈ కార్యక్రమాన్ని మన స్టేట్లోనే ఏ స్కూల్లో కూడా జరగలేదు అన్నట్లు మనం చెయ్యాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా
మనస్ఫూర్తిగా పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కమిటీ వారికి ధన్యవాదాలు. ఇప్పుడు విద్యార్థులందరూ 100 సంవత్సరాలు జరిగిన మున్సిపల్ స్కూలు అంటే ఒక గవర్నమెంట్ స్కూలు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్లో నడవడం ఇది ఒక్కటే నాకు తెలిసి ప్రకాశం జిల్లాలో. అండ్ మొదటిసారి 100 సంవత్సరాలు జరుపుకుంటున్న స్కూల్ కూడా ఇదే. సో అందరూ వచ్చి రేపు ఎవరెవరైతే మిస్ అయ్యారో ఏమంటారు ఈ వార్త అందక లేదంటే ఇక్కడ ఈ ఫంక్షన్ గురించి తెలియకుండా 100 సంవత్సరాల ఫంక్షన్ గురించి తెలియక ఎవరైతే మిస్ అయ్యారో అందరూ ఈ ప్రెస్ మీట్ వల్ల వచ్చిన న్యూస్ నుంచి తెలుసుకొని ఎంత వీలైతే అంతమంది వచ్చి వాళ్ళ చేతులు కలిపి ఈ కార్యక్రమాన్ని ఎంతో నీడ్ టు మేక్ ఇట్ వెరీ గ్రాండ్ సక్సెస్ఫుల్. ఒంగోలు పీవీఆర్ హై స్కూలు స్థాపించి ఈ సంవత్సరంతో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర యొక్క పట్టణాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఈ ఉత్సవాలకి ఆహ్వానిస్తున్నాం. తలలు బోర్డులైనా కానీ మన యొక్క ఆలోచనలు మాత్రం చాలా ఉన్నతంగా చిన్న స్థాయిలోకి ఆనాడు ఆడుకున్నాం పాడుకున్నాం అవన్నీ నెమరేసుకుంటూ మన యొక్క జీవితకాలాన్ని ఇంకా కొంచెం పెంపొందించుకోవడానికి ఈ యొక్క ఉత్సవాలు దోహదపడతాయని ఆశిస్తున్నాను. అట్లానే ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పుడు చదివేటటువంటి విద్యార్థులు కానివ్వండి పూర్వ విద్యార్థులు కానివ్వండి అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తదుపరి మన పాత పీవీఆర్ హై స్కూలు పేరుతోటి ఒక పోస్టల్ స్టాంపును కూడా రిలీజ్ చేయబోతున్నాం. రేపది కార్యక్రమం జరుగుతుంది. తర్వాత పాత పీవీఆర్ హై స్కూల్ దగ్గర స్కూలు యొక్క సింబల్ తోటి పైలాన్ని ఆవిష్కరిస్తున్నాం. కాబట్టి పూర్వ విద్యార్థులు ఎక్కడెక్కడ ఉన్నా కానీ అందరూ వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మీరు సంతోషపరుచుకుంటారని చెప్పని ఆశిస్తూ